వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మరో 5 రోజుల్లో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలకు వస్తాయని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో 30వ తేదీ నాడు మదిరలో భారీ బహిరంగ సభ పెట్టి 900 కోట్లు 9,000 కోట్లు దాదాపుగా రైతుల ఖాతాలో వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తాన్ని ఇప్పటికీ చూసుకున్నట్టయితే గతంలో మనకి రావాల్సినటువంటి కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా డబ్బులు రావడం అనేది జరిగింది. మరి ఈసారి కూడా 2 నుంచి 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇస్తారా, లేకపోతే ఈసారైనా అందరికీ రైతు భరోసా ఇస్తారా అనేది చూడాలి. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు వేసిందంటే అందరికీ రైతు భరోసా అనే డబ్బులు మనకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత, అంటే అప్పుడు మార్చిలో అందరికి రైతు భరోసా డబ్బులు వేయడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అనుకుంటా, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఒకసారి మళ్ళీ అందరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేయడం అనేది జరిగింది. తీరా తర్వాత నుంచి చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేది అందరికీ రాలేదు. కేవలం 2 ఎకరాలు 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా రావడం అనేది జరిగింది. ఈసారి కూడా కేవలం 2 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చారు. ఈసారి మరి అందరికి ఇస్తారా, లేకపోతే కొంతమందికే ఇచ్చి ఆపేస్తారా అని చెప్పేసి రైతుల్లో ఆందోళన కలుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏమనంటే మేము పంట బోనస్ ఇస్తున్నాం, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మేము ఎవరైతే పొలాలు దున్ని పొలాలు చేసుకుంటున్నారో వాళ్ళకి నిజమైన వ్యవసాయదారులుగా గుర్తించి అంటే ఓనర్లకు కాకుండా వారికి మాత్రమే డబ్బులు వేస్తున్నాం అని చెప్పేసి ఇటో సైడ్ సంజాయించి కావచ్చు. తర్వాత మేము మొత్తానికి ఒక సర్వే చేస్తున్నాం, ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నాం అని చెప్పేసి ఒక రకంగా మాటలు మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 ఎకరాల రైతు ఏం చేస్తాడు, చెరుకు వేయడమో లేకపోతే మొక్కజొన్నలు వేయడమో, జొన్నలు వేసుకోవడము, తర్వాత ఇంకొక 5 ఎకరాల వరకు వరి వేసుకోవడము, ఇంకేదో చేస్తుంటారు. తీరా చూస్తే కేవలం 2 ఎకరాలు 3 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తే ఇది అర్థం పర్థం లేనిది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి వేసిండు, ఈసారి రేవంత్ రెడ్డి సరే 15,000 వేస్తా అన్నాడు. 15,000 కాకుండా 12,000 వేసినా కూడా అంతో ఎంతో లాభం ఉంటది కదా అని చెప్పేసి రైతులు భావించారు. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కూడా కాని వాళ్ళ సంఖ్య కూడా ఆ విధంగానే ఉంది. ఇంకా టెక్నికల్ సమస్యలు అని చెప్పేసి ఆ విధంగా దాటవేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మరి మొత్తానికైతే 6 రోజుల తర్వాత రైతుల ఖాతాలోకి అందరికి టింగ్ 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 అని మెసేజ్ వస్తుందా, లేకపోతే ఈసారి కూడా కొందరికి వేస్తారా అన్నది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.